అందరికీ నమస్కారం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి నుంచి మనం 12వ శ్లోకాన్ని చదువుకుందాం. ఓం నమ శివాయ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా బహ్నౌ వా వసతు వసతే కిం బద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ అంటూ శంకరులు రాసిన ఈ రచనకి అర్థం తెలుసుకుందాం. పర్వత గుహలు, అరణ్యములు మొదలగు వాణియందు నివాసము చేసినంత మాత్రమున ఫలమేమీ లేదు. అంతఃకరణము కూడా ఈశ్వర ధ్యానమునందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివయోగి అయి పరమానందమునందును. గుహలో కానీ, ఇంట్లో కానీ, వెలపల కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏం లాభం? ఓ శంకర, ఎవడి మనసు ఎల్లప్పుడూ నీ పాదపద్మమునందు స్థిరముగా ఉండునో అతడే గొప్ప యోగి మరియు సుఖవంతుడు. మానవుడు గుహాంతర్భాగంలోనైనా, ఇంటి లోపల కానీ, బయట కానీ, అరణ్యంలో కానీ, పర్వతాలపై కానీ, జలములో కానీ, అగ్నియందు కానీ యోగ సమాధిలో నివసించవచ్చుగాక. దీనివలన ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు తన మనస్సును నీ పాదపద్మములపై స్థిరముగా నిలుపుతారో అతడే గొప్ప యోగవంతుడు. చాలామంది నేను మెడిటేషన్ చేస్తున్నానని కళ్ళు మూసుకొని కూర్చున్నందు మాత్రాన అది మెడిటేషన్లో వెళ్ళితే పర్వాలా, కానీ అది అనేక ఆలోచనలు మనని చుట్టుముట్టినప్పుడు అది యోగంతో సంబంధం లేదు. అతను కాదు గొప్పవాడు. ఎక్కడన్నా ఉండని నీ మీదనే ధ్యానం ఎవరైతే చేస్తూ నిన్నే ఎవరు తలుచుకుంటూ ఉంటారో అతడే గొప్ప యోగవంతుడు అంటూ ఈ శ్లోకానికి అర్థం చెప్పారన్నమాట. ధన్యవాదములు.